ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 35 ఏళ్లకే ఎముకల గుల్లబారిపోవటము, ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ కానీ, లోపల చిన్న దెబ్బలు తగిలినా పడిపోయినా ఎక్కువ ఫ్రాక్చర్స్ కానీ, నడుం విరగటాలు కానీ, ఇలాంటి సమస్యలు త్వరగా రావటానికి అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ తినటానికి చాలా దగ్గర సంబంధం ఉందని శాస్త్రవేత్తలు రుజువు చేస్తున్నారు. అందుకని ఎప్పుడో 80-90 ఏళ్లకి ఎముకలు గుల్లబారాల్సింది 30-35 లోపే ఎముకలు గుల్లబారిపోవటానికి ఈ ఫుడ్స్ ఎందుకు కారణమవుతున్నాయి అనేది స్పష్టమైన పరిశోధన 165,000 మంది యువకులను తీసుకుని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎలా ఉంది అనేది అమెరికాలోని టూలేన్ యూనివర్సిటీ వారి యొక్క అధ్యయనం స్పష్టంగా ఎముకలు గుల్లబారటం గురించి యూత్కి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో అలవాటుకున్న సంబంధాన్ని వారు వివరించారనమాట. చాలామంది ఎముకలు బలంగా దృఢంగా ఉండాలని కాల్షియం మాత్రలు వాడుతూ ఉంటారు కదా. అలా కాల్షియం మాత్రలు వాడటం వల్ల ఎముకలు దృఢంగా అయ్యేదానికంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బయట మార్కెట్లో కొనుక్కునే ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని మానేయటం వల్ల ఎముకల సాంద్రత ఇంకెక్కువ పెరిగిందంట. అంటే ఎముక గట్టితనం వీటిని మానేస్తే ఇంకెక్కువ పెరిగింది. ఆ ఎముకలకు సంబంధమైన కాల్షియం ట్యాబ్లెట్లు వాడిన దానికంటే ఇంకెక్కువ హెల్ప్ చేస్తున్నాయి. అంటే ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి ఇవనేది వీళ్ళ అధ్యయనంలో స్పష్టంగా తెలిసింది. ఏమవుతుంది అంటే ఇప్పుడు అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ అంటే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్తో బిస్కట్స్, చాక్లెట్స్, అట్లాగే బయట రెడీమేడ్ ప్యాకెట్స్లో అమ్మేవి, డబ్బాల్లో టిన్సులు అమ్మేవన్నీ కూడా ఈ కెమికల్స్తో హైలీ ఎసిడిక్ కంటెంట్స్తో ఉంటాయి. ఇవన్నీ ఊబకాయాన్ని, కొలెస్ట్రాల్ సమస్యల్ని, గుండె జబ్బుల్ని, పక్షవాతాలని, హై బీపీలని, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యల్ని ఇలాంటి ఫుడ్స్ కలిగిస్తాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి, ఏజ్ రాకుండానే క్యాన్సర్స్కి ఇట్లాంటి వాటికి దారితీస్తాయి అని అందరూ ఇప్పుడు వరకు వీటి మీదే అనుమానిస్తున్నారు. కానీ ఇలాంటి ఆహారాలు ఎముక సాంద్రతను కూడా దెబ్బతీసేసి ఎముకలు గుల్లబారి చాక్పీస్ విరిగినంత సులభంగా విరిగిపోయేటట్టు మార్చడానికి ఈ ఆహారాలు కారణమవుతున్నాయని కూడా స్పష్టంగా సైంటిఫిక్ పరిశోధనల ద్వారా 165,000 మంది మీద ఇలా రుజువు చేశారనమాట. ఎలా ఎందుకు అవుతున్నదనే విషయానికి వస్తే 2 విషయాలు చెప్పారు. మొట్టమొదటి విషయం, ఇలాంటి ఆహారాలు ఎక్కువ తినేవారిలో విటమిన్స్, మినరల్స్తో కూడిన మంచి ఆహారాలు తినకుండా ఉండటం అనేది ఒక లోపమట. అంటే చెడు తినేటప్పుడు మంచి తినబుద్ధి కాదు కదా. ఇప్పుడు చెడ్డవారికి మంచి మాటలు చెప్తే ఎక్కుతాయా? ఎక్కవు. అలాగే ఇలాంటి అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ తినేవారికి ఫ్రూట్స్, నట్స్, కాస్త ఆకుకూరలు కానీ, సాలడ్స్ కానీ, జ్యూసులు కానీ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడరు. కాబట్టి ఇలాంటివి తిననందువల్ల వీళ్ళల్లో విటమిన్, మినరల్ లోడ్ తగ్గిపోతున్నది. విటమిన్స్, మినరల్స్ అందటం తగ్గిపోతున్నది. అందుకని ఎముక దృఢంగా బలంగా ఉండాలంటే ఈ పోషకాలు కావాలి కదా. ఈ పోషకాలు అందకపోవటానికి వీళ్ళు బ్యాడ్ ఫుడ్ తినటం వల్ల మనసు బ్యాడ్ వైపు వెళ్ళిపోయి మంచి వైపు అసలు వెళ్ళనివ్వక వీళ్ళకి మంచి ఆహారం అందక ఈ ట్రబుల్ వస్తున్నది అన్నారు ఒక విషయం. ఇక రెండవ తీసుకుంటే ఇలాంటి కృత్రిమంగా కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్తో తయారు చేసిన ఆహారాలు మార్కెట్లో రెడీగా దొరికేవి అంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ లాంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇందులో ఉండే కెమికల్స్ మరియు యాసిడ్స్ ఇవన్నీ లోపలికి వెళ్ళి రక్తములో ఆమ్లత్వాన్ని పెంచుతాయి, క్షారత్వాన్ని తగ్గిస్తాయి, ఎసిడిక్ నేచర్ని పెంచేస్తాయి. ఈ ఎసిడిక్ నేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో మన శరీరం ఎసిడిక్ నేచర్లో పనిచేయలేదు. రక్షించుకోవటానికి విరుగుడు చర్యగా ఆమ్లత్వాన్ని నుంచి క్షారత్వం, యాసిడ్ నేచర్ నుంచి ఆల్కలిన్ స్టేజ్కి తగ్గించుకోవటం కోసం ఇమీడియట్గా చర్య చేపడుతుంది. అది ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఎండలోకి వెళ్ళాం. ఎండ యొక్క వేడిని తట్టుకోవటానికి మన శరీరం ఏం చేస్తుంది? నీటిని ఆవిరి చేసి చెమట రూపంలో చర్మం మీదకి కార్చి బాడీని ఆ వేడి నుంచి రక్షించుకుంటుంది. ఎంత ఎండ పడితే అంత చెమటలు ఎక్కువ మనకు పడతాయి కదా. అలాగే ఎంత కెమికల్స్తో కూడిన ఇలాంటి బయట ఆహారాలు తింటారో ఆమ్లత్వం అంత పెరుగుతుంది. ఎంత ఆమ్లత్వం పెరుగుతుందో క్షారత్వం వైపు శరీరాన్ని మార్చుకోవటం కోసం క్షార స్వభావమైన కాల్షియంని ఎముకల్లోంచి లాక్కొచ్చేస్తుంది. ఎముకల్లో ఉండే కాల్షియం
లోపలికి వెళ్ళి ఎముకలకు చేరి ఎముక దృఢత్వానికి ఉపయోగపడాల్సిన కాల్షియం ఎముకల్లో ఉన్నదే బయటకు వచ్చేస్తుంది. మనం కాల్షియం మంచిగా అందించకపోగా ఎముకల్లో ఉన్న కాల్షియాన్నే మనం తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లాగేస్తున్నది. అందుకని ఎముకలు వీక్ అయిపోవటానికి ఇది రెండవ కారణం. ఈ 2 కారణాలు కలిసి 30 నుంచి 35 మధ్యలోనే ఎముకల సాంద్రత తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ రావటము. అంటే 70 ఏళ్ళకి 65 ఏళ్ళు దాటిన తర్వాత ఎముక సాంద్రత ఎలా క్షీణిస్తుందో 30-35 ఏళ్ళకే క్షీణించటం అనేది అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ యొక్క ప్రభావం అని 165,000 మంది మీద మరి అమెరికా వారు ఈ అధ్యయనం ద్వారా తెలుసుకుని కాస్త జనాలు మారండి, ఇలాంటి వాటిని తగ్గించుకోండి అని అవేర్నెస్ కలిగించడం కోసం చేసిన ఈ ప్రయత్నం సారాంశం ఇదని వాళ్ళు అందించడం జరిగిందనమాట. ఇతర దేశాల్లో చూస్తే కొంతన్నా ప్రాసెసర్ ఫుడ్, అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ తిన్నా కొంచెం జ్యూసులు, సాలడ్స్, నట్స్ అన్న ఎక్కువ మంది తింటారు. మన దేశంలో అయితే ఈ నట్స్, ఫ్రూట్స్, సాలడ్స్ తినేవారు చాలా తక్కువ మంది ఉంటారు, ఫ్రెష్ ఫుడ్ తినేవాళ్ళు. అందుకని విటమిన్స్, మినరల్స్ అనేవి మన లోపలికి వెళ్ళటం తగ్గిపోవటము, అసలు విటమిన్ డి లోపం కూడా మనకి 100కి 93 మందికి ఉంది. అంటే 100కి 93 మందికి విటమిన్ డి లోపం ఈ రోజుల్లో చూసుకుంటే. మరి 10-12 ఏళ్ల వయసు నుంచి అంతమందికి ఉంది. విటమిన్ డి లోపం ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఉండే కాల్షియం ఒంటికి పట్టదు, దొడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇన్ని కారణాలతో ఎముకలు వీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మేము కూడా ఆశ్రమంలో చూస్తూ ఉంటాం. ప్రతి 15 రోజులు లేదా 4 రోజుల బ్యాచ్ల్లో నెలకు ఒకళ్ళిద్దరికైనా సరే ఏదో ఒక ఫ్రాక్చర్స్ అయ్యి మేము హాస్పిటల్కి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పంపించాల్సి వస్తున్నది. ఏదన్నా పరిగెత్తేటప్పుడు, నడిచేటప్పుడు, లేకపోతే ఎవరికైనా ఆటలాడుకునేటప్పుడు ఒకరికొకరు తగులుకుంటున్నారు, విరిగిపోతున్నాయి. కొంచెం కాలు జారి కార్పెట్ మీదే స్పోర్ట్స్ గడ్డి ఉంటుంది మన దగ్గర, మల్టీ స్పోర్ట్స్ గడ్డి, దాని మీద పడ్డా విరిగిపోతున్నాయి. ఈ మధ్య లాన్లో కాలు జారి పడి కూడా విరిగిన వాళ్ళు ఉన్నారండి. ఈ వీళ్ళంతా పెళ్ళి కాని పిల్లలే. ప్రతి నెల ఒకళ్ళిద్దరని ఇట్లా తగులుతున్నారంటే ఎముకలు ప్రాక్టికల్గా ఎంత వీక్ అయిపోతున్నాయని యూత్ని చూస్తే అర్థమవుతున్నది. మరి అలాంటి వారికి హాని కలిగించే అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ అనేక దీర్ఘరోగాలే కాదు, మన శరీరానికి గూడైన ఎముకలను కూడా ఇంత పాడు చేస్తున్నాయని కాస్త ఆలోచించి అలాంటి వాటి నుంచి ఎంత దూరమై ప్రకృతి సిద్ధమైన పండ్లు, విత్తనాలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోగలిగితే లవణాలు, విటమిన్స్, కాల్షియం బాగా అంది ఎముక దృఢత్వం పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.